శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే అండి. అశురెడ్డి కేసు మ్యాటర్ ఏంటండి? అంటే 9.5 కోట్లు పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐని మోసం అనేది నిన్నంతా టీవీ ఛానల్స్లో హోరెత్తించారండి. ఎలా అంటే ఒక కంప్లైంట్ లాంచ్ అయింది. ఈ అమ్మాయి మోసం చేసింది అన్న పద్ధతిలో సత్యనారాయణ అని ఒక ఆయన కంప్లైంట్ లాంచ్ చేశాడు. ఆ లాంచ్ చేసిన ఆయన కుమారుడుకి ఈవిడికి ఒక పరిచయం ఉంది. ఈ పరిచయం అనేది ఎప్పటి నుంచి ఉంది అనేది జనాలకు అర్థం కాలేదు. ఈవిడేదో అతను ఎన్ఆర్ఐ కాబట్టి ట్రాప్ చేసింది అన్న టోన్లో ఈ వార్త చూసిన ప్రపంచం అంతా అనుకుంది. కానీ ఆవిడ తండ్రి గారు వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన వైజాగ్ నుంచి మా అమ్మాయి ఆయన్ని మోసం చేయలేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఇది దాదాపు 2021 నుంచి నడుస్తున్న స్టోరీ అనేది ఆయన వెర్షన్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ పనిచేశారు ఒక కంపెనీలో. ఎంఐ యాంకరు ఇతర వృత్తుల్లోకి వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. దీనికంటే ముందు కూడా ఓ జీవితం ఉంది. ఆ జీవితంలో పరిచయమైనటువంటి వ్యక్తిగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ప్రేమ ఉంది, ప్రపోజల్ కూడా వచ్చింది మా ఫ్యామిలీకి అని చెప్తున్నాడు ఆయన, ఈ అమ్మాయి తండ్రి గారు. అలాగే ఈ అమ్మాయి పేరుతో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి పేరు అశ్విని రెడ్డి అసలు పేరు. ఆ అసలు పేరుతో ఉన్న అకౌంట్లోకి వారి నుంచి వచ్చిన డబ్బులు తాలూకా ఆ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు సమర్పించేశారు దీనికి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్తో పాటే. దాంతోపాటు కొంత రియల్ ఎస్టేట్ దీనిలో ఇన్వెస్ట్మెంట్లు అమ్మాయి పేరుతో చేసినట్టుగాను, ఏదో విల్లా లాంటిది కొన్నట్టుగాను, కొంత బంగారం కొన్నట్టుగా కూడా ఉంది దానిలో. ఇవన్నీ కలిపి 9,35,00,000 అనేది తేల్చారు. ఈ 9,35,00,000కి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఆ తండ్రి గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చేసి తండ్రితో కలిసి ఈ అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంది. అనుకుంటే ఈ ప్రెస్ మీట్ కంటే ముందు మీరు ఒకసారి స్టేషన్కి రండి అని పోలీసు వాళ్ళు ఒత్తిడి చేశాక వీళ్ళు స్టేషన్కి వెళ్ళారు. అక్కడ కూర్చోబెట్టి ఎలా పరిష్కరిస్తారు అనేది చూడాలి. అయితే ఈయన చెప్తోంది ఏంటంటే ఆ రోజుల్లో పెళ్లి ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పటికి అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంది, ఆ అమ్మాయితో డివోర్స్ ప్రోగ్రాంలో ఉన్నాడు, అది ఇంకా అవ్వలేదు అప్పటికి. ఆ క్లారిటీ లేకపోవడం వలన ఇది ముందుకు నడవలేదు ప్రపోజలు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ నడిచింది, అంతవరకు నాకు తెలుసు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి తనకు పూర్తిగా తెలిసినట్టుగా ఈయన మాట్లాడలేదు ఆ అమ్మాయి తండ్రి. అయితే ఆ అబ్బాయి తండ్రి అయితే కాన్షియస్గా ఆయన మొత్తం మెటీరియల్ అంతా కలిపి పెట్టాడు అక్కడ పోలీస్ స్టేషన్లో. ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఆయన అబ్రాడ్లో ఉన్నాడు, అక్కడ ఐటీ అతను టెక్కీ, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అసలు తండ్రి కొడుకుల మధ్య ప్రాపర్ రిలేషన్ ఉందా అనేది కూడా ఒక డౌట్ ఉంది. లేదు ఈయన కొడుకు రాంగ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనే కోపంతో, డబ్బులు వృధా అయిపోతున్నాయనే చిరాకుతో ఈ కంప్లైంట్ లాంచ్ చేస్తున్నాడా అనేది కూడా ఒక డౌట్. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఓపెన్ అవ్వలేదు. కానీ ప్రపంచంలో మాత్రం ఈ అమ్మాయి ఒక ఎన్ఆర్ఐని ట్రాప్ చేసి 9.5 కోట్లు అతని దగ్గర నుంచి లాగేసింది అనేది అయితే నడుస్తోంది. నిజాలు ఏమిటి అనేది వాళ్ళిద్దరూ కలిసి ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం సహజం, అలా ఏదన్నా ఇచ్చి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఆర్థిక అవసరాల కోసం మొదట్లో డబ్బులు అడిగింది, ఆయన ఇచ్చాడు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. కానీ ఇంత లాంగ్ జర్నీలో ఒక 5-6 ఏళ్ల ప్రయాణంలో ఇలాంటివి సహజమే అనుకోవచ్చు. కాబట్టి తన పర్సనల్ ప్రైవసీకి వెళ్ళి దాడి చేయటం అనేది మొదలైంది. జనాలు కూడా అలా మాట్లాడేస్తున్నారు ఇప్పుడు. ఇది ఎందుకు మీడియా పట్టుకుంది అంటే తనకి కొంత ఇది ఉంది, నోన్ ఫేస్ కాబట్టి. ఒక సెలబ్రిటీ స్టేటస్ అనేది అనేద్దామా వద్దా అనేది పక్కన పెడితే నోన్ ఫేస్. ఆ నోన్ ఫేస్ కాబట్టి వార్త కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి
ఒక బ్రేకింగ్ పెట్టేస్తే బాగానే ఉంటుంది అన్న పద్ధతిలో పెట్టేశారు. వీళ్ళ గొడవ ఏమిటో తెలియదు, వాళ్ళ గొడవ ఏమిటో తెలియదు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన బంధం ఏమిటో తెలియదు. ఈ మధ్యలో రకరకాల వార్తలు వచ్చేసినాయి. ఆ వార్తల్లో ఒకటి ఎంఐ సిస్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి 50 lakhs ఎంతో అతని దగ్గర నుంచి తీసుకుంది అనే మాట ఒకటి నడుస్తోంది. తర్వాత అతనితో ఆ 2021లో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే, వీళ్ళిద్దరి మధ్య ప్రయాణం నడిచిన మాట వాస్తవమే. అయితే రీసెంట్గా ఈ అమ్మాయికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అనేది కూడా ప్రచారంలో ఉంది. ఇన్ని గందరగోళాలు ఇవన్నీ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి స్పెక్యులేషన్స్. దేనికి అధికారిక ధృవీకరణలు లేవు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పంచాయతీ నడుస్తోంది. సో పోలీసులు ఏదో ఒక క్లారిటీ తీసుకుని ఇద్దరు వైపు నుంచి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ డబ్బులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఎక్కువ శాతం, దాదాపు 6 crores వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆయన సమర్పించేశాడు పోలీస్ స్టేషన్కి. సమర్పించాడు కాబట్టి ఇప్పుడు అవన్నీ పరిశీలించి దానికి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎలా వెనక్కి ఇవ్వాలి, అసలు ప్రజెంట్ వాళ్ళ మధ్య రిలేషన్ ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక క్లారిటీ వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది పోలీసు వైపు నుంచి. అది అయిపోయిన తర్వాత అయినా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పే అవకాశం ఉంది. అదే వీళ్ళిద్దరూ ప్రిపేర్ అయ్యారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని. మా అమ్మాయి తప్పేమీ లేదు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు వైజాగ్ నుంచి. సో ఇప్పుడు తప్పు ఉందా లేదా అనేది, అసలు ఎందుకు జరిగింది, ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏదైనా గ్యాప్ ఉందా వాళ్ళ ఫ్యామిలీలో, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ నుంచి బయటకు రావాలి. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చి వీళ్ళు ఏదో కారణం చేత తీసుకుని తిరిగి ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు ఏవైనా ఇవన్నీ బయటపెట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అనే యాంగిల్లో కూడా చూడాల్సి ఉంటుంది దీన్ని. అందుకని ఇష్యూ బయటకు రాగానే, అంటే నేరుగా టార్గెట్ అవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి, స్ట్రైట్గా అతను కావడం లేదు. అతను విక్టిమ్ సైడ్ ఉన్నాడు ఇప్పుడు. ఈ అమ్మాయి ఏమో అఫెండర్ వైపు ఉంది. సో ఇది నిజమా, ఈ నెరేటివ్ నిజమా కాదా అనేది తేలాలంటే పోలీసులు వెర్షన్ బయటకు రావాలి. వీళ్ళు ఓపెన్ అయ్యి మాట్లాడాలి. మాట్లాడితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రపంచానికి. చూద్దామండి. బహుశా అంటే రీసెంట్గా ఇలాంటి కేసులు చూస్తున్నాం మనం. మంగ్లీ స్కామ్ మీద కూడా ఇలాంటి చర్చ ఉంది. ఇంకా ప్రభుత్వం వైపు నుంచి అధికారిక నిర్ధారణ రాలా, కానీ మీడియాలో ఇప్పటికీ ఆ వార్త నడుస్తోంది. అది 1000 కోట్ల దాకా మీడియాలో నడుస్తోంది. కానీ ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద వ్యవహారము, దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన లేకపోవడం, ఇప్పటిదాకా పోలీసు విభాగం వైపు నుంచి కూడా ప్రాపర్ ఇంత జరిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఒకటండి, ఈ కేసు విషయంలో అయితే కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇది పర్సనల్ కేసుగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ లావాదేవీ. అక్కడ ఏంటంటే బాధితులు, ఇక్కడ ఏంటంటే బాధితులు ఉన్నప్పటికీ నేను అనేది ఏంటంటే, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఆ గొడవకు అది ఓపెన్ గా చెప్పచ్చు. అదే అంటే ఇది ఫైనాన్షియల్ క్రైమ్గా భావిస్తున్నాము, కొంత ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటున్నాము, ఇదిగో వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నాము, ఏదో ఒక యాక్షన్ ఉండాలి కదండి. యాక్షన్ కూడా ఏం కనిపించట్లేదు అక్కడ. బయట గొడవ పడుతున్నారు కానీ ఇంటర్నల్గా వాళ్ళ వైపు నుంచి చర్యలు కనిపించడం లేదు డిపార్ట్మెంట్ వైపు నుంచి. ఇప్పుడు ఈ విషయంలో అయితే వాళ్ళు స్పందించారు, ఇరుపక్షాలని పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఇది కొంత ఈజీ మెథడే మీరు అన్నట్టుగా. ఇది ముఖాముఖి గొడవే కాబట్టి కూర్చోబెట్టి, బాబు ఈ డబ్బులేంటి, మీ మధ్య రిలేషన్ ఏమిటి అంటే ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్తుంది. సత్యనారాయణ గారు ఉన్నాడు, అబ్బాయి ఫాదరు, ఆయన వెర్షన్ ఆయన చెప్పుకున్న తర్వాత దీనిలో ఎవరిది తప్పు అనేది వాళ్ళకు ఒక జడ్జిమెంట్ అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు తమ ఆర్గ్యుమెంట్ని అంటే తమ ఆర్గ్యుమెంట్ని నిలబెట్టుకునే అంశాలే మాట్లాడతారు అక్కడ. ఈ రెండిటి నుంచి వాళ్ళు ఒక నిజాన్ని తీసుకోవాలి, అంటే ఒక కంక్లూజన్కి రావాలి ఎవరి వెర్షన్ వాళ్ళు. అంటే ఎవరు కూడా మేము తప్పు చేసామని చెప్పుకోరు. ఆయన చెప్తున్నట్టుగా మా అమ్మాయికురాలు ఎటువంటి తప్పు చేయలేదు అనేది ఆయన వెర్షన్ మాత్రమే. అది పూర్తి వాస్తవమని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆ అబ్బాయి ఏదో విక్టిము,
నష్టపోయాడు అని అనుకోవాల్సిన పరిస్థితి కూడా కాదు. ఇద్దరూ అమాయకులేం కాదు, ఇద్దరూ ఐటీ ఫీల్డ్లో కలిసి పనిచేసిన వాళ్ళే. వీళ్ళకి ఒక ప్రయాణం ఉంది. ఒక భారీ స్కామ్ అన్న జోన్లో చూడకుండా ఏం జరిగింది అనేది తెలిస్తే అప్పుడు ఇంకొంచెం వెసులుబాటు ఉంటుంది మాట్లాడటానికి.